ఈసారి ఓముగ్వా అనే వెబ్‌సైట్‌లో తీసుకున్న శారీ అయితే కొంచెం డిసప్పాయింట్‌గా అయితే అనిపించింది. హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ విత్ శ్రీరామ్ 19. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను ఓముగ్వాలో కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను అప్పుడప్పుడు. అవి ఎట్లా ఉన్నాయి, ఏంటి అనేది ఇంతకుముందు కొన్ని వీడియోస్‌లో చెప్పాను. నెక్స్ట్ రీసెంట్‌గా ఒక శారీ అయితే తీసుకున్నాను. దాని గురించి అయితే కొంచెం రివ్యూ ఇద్దామని చెప్పేసి. ఈ శారీ ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను. ఈ శారీ కూడా అప్పుడు స్పేస్ సిల్క్ క్లాత్‌లో తీసుకున్నాననమాట. కథానా వర్క్‌లో వచ్చింది. ఇది కూడా ఓముగ్వాలో తీసుకున్నాను. ఇదొచ్చేసి నేను అప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం ఉంటుంది కదా! ఆ పూజకొచ్చేసి తీసుకున్నాననమాట అప్పుడు ఈ శారీ. ఈ శారీ డెలివరీ వచ్చేసి తొందరగానే వచ్చేసింది. 7 డేస్‌లో ఇట్లా వచ్చేసిందనమాట. తొందరగానే వచ్చేసింది పేమెంట్ చేసిన వెంటనే. అప్పుడైతే వాట్సాప్ ఆప్షనల్ ఉండేది. దాని ద్వారా కాంటాక్ట్ అయ్యి చేశాననమాట. తొందరగానే వచ్చేసింది. దీనికి బ్లౌజ్ కూడాను అప్పుడు బ్లౌజ్ పీస్ వచ్చేసి కరెక్ట్‌గా 1 మీటర్ అట్లా వచ్చేసింది. రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి కరెక్ట్‌గా వచ్చేసింది. సైజు హైట్‌గా ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా సరిపోయేలాగా వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదొచ్చేసి సంక్రాంతి టైంలో ఆర్డర్ చేశాననమాట పొంగల్‌కి. ట్రెడిషనల్ వేర్‌గా ఉంటుందని చెప్పి డ్రెస్ ఆర్డర్ చేశాను. ఈ డ్రెస్ ఆర్డర్ చేసేటప్పటికి ఇంకా వాట్సాప్ అది కాంటాక్ట్ అవి లేవన్నమాట. డైరెక్ట్ వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేసుకోవాలని ఆమె ఛానల్‌ని ఫాలో అవుతూ ఉంటాను. యూట్యూబ్ ఛానల్‌ని. అందులో చెప్పిందనమాట. నేనొచ్చేసి సరే ఫస్ట్ శారీ తొందరగా వచ్చేసింది కదా అని చెప్పేసి ఈ సెకండ్ డ్రెస్ వచ్చేసి వెబ్‌సైట్‌లో ఓముగ్వా వెబ్‌సైట్‌లో డైరెక్ట్‌గా వెళ్ళి ఆర్డర్ చేశాను. పేమెంట్ అది చేసేసాను. నెక్స్ట్ అప్పుడొచ్చేసి 1 వీక్‌లో వచ్చేస్తదనుకున్నా కానీ రాలేదనమాట. నేనైతే మళ్ళీ చాటింగ్ అయితే చేశాను వాట్సాప్‌లో. చేస్తే ఆమొచ్చేసి రిప్లై ఇచ్చారు. ఈ డ్రెస్ వచ్చేసి అప్పుడు ₹1000 ఇట్లా పడింది. అనవసరంగా ₹1000 పోతుందేమో అని కొంచెం అయితే టెన్షన్ పడ్డాననమాట. అది కూడా కొంచెం స్పెషల్‌గా తీసుకున్నాను ఈ డ్రెస్. మా అమ్మ సంక్రాంతికి మనీ అయితే పంపించింది. ఊరెళ్ళలేదు కదని చెప్పేసి ఇక్కడే డ్రెస్ తీసుకోమని పంపించింది. అప్పుడు గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆ పొంగల్‌కి తీసుకున్న ఆ మనీ పెట్టి తీసుకున్నా అనమాట. ఇంకా వస్తుందా రాదా అని కొద్దిగా కంగారైతే పడ్డాను. తర్వాత వచ్చేసి చాటింగ్ చేశాను. ఆమెతో చాటింగ్ చేస్తే డిలే అయింది, వస్తుంది అని చెప్పేసి మెసేజ్ అయితే రిప్లై ఇచ్చారు. నెక్స్ట్ ఈ డ్రెస్ వచ్చేసరికైతే ఇంకా 20 డేస్ ఇట్లా పట్టేసింది. ఫైనల్‌గా డ్రెస్ అయితే వచ్చింది. డ్రెస్ అయితే బావుంది. చాలా బావుంది. తర్వాత నేను ఆమెకి రిప్లై కూడా ఇచ్చాను. డ్రెస్ అయితే వచ్చేసిందని చెప్పేసి. ఈ డ్రెస్ కూడా బానే వచ్చింది. ఫైనల్‌గా ఇంకా ఈ శారీ అయితే ఇంకా మాకు మ్యారేజ్ ఉందని తీసేసుకున్నాననమాట. అంటే మా మ్యారేజ్ డే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఊర్లో కూడా మ్యారేజ్ ఉంది మా రిలేషన్ వాళ్ళది. అది ఎవరిది ఏంటనేది చెప్పేస్తాను నెక్స్ట్ వీడియోలో. మ్యారేజ్ ఎప్పుడు ఏంటి అనేది. దానికోసం అని చెప్పేసి ఈ శారీ అయితే తీసేసుకున్నాననమాట. కొంచెం పార్టీ వేర్‌గా ఉండాలని చెప్పి ఈ వర్క్ శారీనైతే తీసేసుకున్నాను. ఇదొచ్చేసి ఫెండీ సిల్క్ క్లాత్ వచ్చేసింది. లెంత్ వైజ్ బానే ఉందనమాట. అంటే నా లెంత్ వాళ్ళకి సరిపోతుంది. హైట్ వచ్చేసి నేనొచ్చేసి 5'7" ఇట్లా ఉంటాను. నా లెంత్ వాళ్ళకైతే సరిపోతుంది హైట్ వాళ్ళకి. ఇంకా హైట్ ఉండే వాళ్ళకైతే ఈ శారీ అయితే సరిపోదు. కానీ లుక్ వైజ్ అయితే సూపర్‌గా ఉందన్నమాట శారీ. నేనైతే స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. కానీ ఫస్ట్ శారీ చూసేటప్పుడు శారీ వర్క్ అయితే చాలా బాగా అనిపించింది. అనుకున్న కలర్ అయితే వచ్చేసింది. చాలా బాగుంది అనిపించింది. వర్క్ వైజ్ కూడా ఫినిషింగ్ అంతా కూడాను నీట్‌గా వచ్చేసింది. ఇట్లా స్కాల్ప్ బార్డర్ చిన్నగా వచ్చేసి చిప్స్ వర్క్ అయితే వచ్చేసిందనమాట. లైట్ వెయిట్‌గా ఉంది. పార్టీ వేర్ శారీ రోజంతా కూడా మనం క్యారీ చేసేయొచ్చు ఈజీగా. అట్లా చాలా బాగుంది అనుకున్నాను. ఈ శారీ తీసుకోవడానికి రీజన్ కూడాను బ్లౌజ్‌కొచ్చేసి వర్క్ వచ్చిందని చెప్పి తీసేసుకున్నాను. బ్లౌజ్ పీస్ వచ్చేసి ఆమె శారీ వీడియోస్ చూసాను కదా! ఆమె వేసుకునేటప్పుడు ఈ హ్యాండ్స్‌కి 2 హ్యాండ్స్‌కి నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ అయితే వర్క్ కనిపించింది. బ్యాక్ సైడ్ అయితే ఆమె మనకట్లా వీడియో అట్లా ఫ్రంట్ సైడ్ నుండే చేస్తారు కదా! అట్లా తిరగడం ఏమీ లేదనమాట. బ్యాక్ సైడ్ అయితే నేను చూసుకోలేదు. బ్యాక్ సైడ్ కూడా ఫుల్‌గా బ్లౌజ్ అంతా కూడాను వర్కే వచ్చి ఉంటుందనుకున్నాను. అనుకోని ఇంకా కరెక్ట్‌గా చెక్ చేయలేదనమాట ఆ వీడియోని. ఇంకా బాగా చెక్ చేసుంటే కొంచెం తెలిసేదేమో. బ్యాక్ అంతా కూడా ప్లెయిన్ వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ అయితే వర్క్ అయితే రాలేదు. ఓన్లీ ఫ్రంట్ సైడ్‌కి, హ్యాండ్స్‌కి వచ్చింది. నేనైతే ఫుల్ వర్క్ ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. ఆ విషయంలో అయితే కొంచెం ఈ శారీలో డిసప్పాయింట్ అయ్యాను. నెక్స్ట్ తీసుకున్న తర్వాత కూడాను బ్లౌజ్ పీస్ కూడాను కొంచెం తక్కువగా వచ్చిందనమాట. అంటే 75, 80 సెంటీమీటర్ అట్లాగే ఉంటుంది. అది కూడా ఫ్రంట్‌కొచ్చేసి మనం ఇది వి షేప్‌లో ఇచ్చారనమాట ఫ్రంట్‌కి. ఫ్రంట్‌కి వి షేప్‌లో ఇచ్చి ఇదొచ్చేసి 13 ఇంచే వచ్చింది. 13 ఇంచ్ అయితే మనకింకా ఈ స్టిచ్చింగ్‌లో, కటింగ్‌లు అన్నీ పోతాయి గదా! సరిపోదు. నేనైతే అడ్జస్ట్ చేసి కుట్టించుకున్నాను. కొంచెం క్లాత్ అయితే అటాచ్ చేశాను ఇంకిక్కడ. ఒక 2 ఇంచ్ వరకు క్లాత్ అయితే అటాచ్ చేసుకున్నాను. కొంచెం పొడుగ్గా ఉండే వాళ్ళకైతే ఈ శారీ తాలూకు బ్లౌజ్ పీస్ అయితే అస్సలు సరిపోదు. లావుగా ఉన్న వాళ్ళకైనా అంటే హెల్తీగా ఉండే వాళ్ళకి, నెక్స్ట్ హైట్‌గా ఉండే వాళ్ళకైతే
అసలు సరిపోదు. నా హైట్ వాళ్ళకి నాకే సరిపోలేదు. కొంచెం అడ్జస్ట్ చేసి కుట్టుకున్నాను. అంటే వర్క్ అది బాగుంది కదా, ఇంకా అట్లా వదులుకోలేం కదా, కాస్ట్ పెట్టి తీసుకున్నాం, ఇష్టపడి తీసుకున్నాం కదా. కలర్ వైజ్ వర్క్ వైజ్ అయితే బాగుంది. కానీ బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి చాలా తక్కువ పీస్ అయితే ఇచ్చేసారనమాట, సరిపోలేదు. మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఈ క్లాత్లో మాత్రం కొంచెం హైట్ తక్కువగా సన్నగా ఉండే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. హైట్ ఎక్కువగా ఉండే వాళ్ళు, హెల్దీగా ఉండే వాళ్ళకైతే సరిపోదు. దానికోసమని ఈ శారీ రివ్యూ అయితే ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి వీ షేప్ ఇచ్చారనమాట. నాకైతే వీ షేప్ సెట్ అవ్వదని చెప్పేసి నేను ఇట్లా కొంచెం వేరే షేప్లో ఇట్లా కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయినే వచ్చేసిందని చెప్పాను కదా, నేనైతే వర్క్ అనుకున్నా కానీ ప్లెయినే వచ్చేసింది. అందుకని చెప్పి ఇంక ఇట్లా లేస్ అయితే అటాచ్ చేసుకున్నాను. హ్యాండ్స్కి అయితే వర్క్ అయితే వచ్చింది. హ్యాండ్స్కి అయితే హ్యాంగింగ్ మోతీస్ అవి ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అందుకని చెప్పి నేనైతే ఈ మోతీ లేస్ని అయితే బయట తీసుకున్నాను. మీటర్ 100 పడింది అనమాట ఈ లేస్. హ్యాండ్స్ రెండింటికి కూడా సెట్ చేసేసిన. కానీ లుక్ వైజ్ వేసుకుంటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా లైట్ వెయిట్, ఈజీగా క్యారీ చేసేయచ్చు. కానీ హైట్గా ఉండే వాళ్ళకైతే మాత్రం సెట్ అవ్వదు. హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా బ్లౌజ్ అస్సలు సెట్ అవ్వదు. చిన్నగా వచ్చింది బ్లౌజ్ పీస్ అనేది. నెక్స్ట్ ఇవి చూడండి, ఇవి కూడా హ్యాంగింగ్స్ వచ్చేసి 100 రూపీస్ పడ్డాయి అనమాట. డోరీ హ్యాంగింగ్స్ బాగున్నాయి కదా, సూపర్గా ఉన్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చేసాయి. కరెక్ట్గా సెట్ అయింది. బ్లౌజ్ పీస్ తీసుకెళ్ళి మ్యాచింగ్ అట్లా చూపించి తీసుకున్నాను అనమాట. ఫైనల్గా హెవీ లుక్ అయితే క్రియేట్ చేసేసాను బ్లౌజ్కి. ఇది కూడాను 10 days అని చెప్పారనమాట. తొందరగా ఏమీ రాలేదు, 10 days పట్టింది. మనం ఎప్పుడైనా వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకోవాలంటే 10 days ముందుగానే పెట్టుకోవాలి, 10-15 days ముందుగానే పెట్టుకోవాలి. ఏదైనా మనకి ఫంక్షన్ ఉందన్నా, వెకేషన్ ఉందన్నా, పార్టీ ఉందన్నా, దానికి కావాలనుకుంటే 15 days ముందే మనం వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకుంటే ఆ టైంకి అయితే మనకు వస్తుంది. తర్వాత మనం బ్లౌజ్ అది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ టైంకి అయితే మనకు అందుతుంది. ఈ శారీ అయితే అప్పుడు వచ్చేసి 1450 పడింది. కాస్ట్కి ఈ శారీకి సెట్ అయిందనమాట. చాలా బాగుంది, రీజనబుల్గానే అనిపించింది. నెక్స్ట్ ఈ డ్రెస్ వచ్చేసి 1000 రూపీస్ పడింది, అంటే 999 పడింది. ఇది కూడా రీజనబుల్గానే అనిపించింది. ప్రైస్ క్లాత్ వైజ్ కూడా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి 1250 పడింది. ఇది కూడా డిజైన్ వైజు క్లాత్ వైజు బాగుంది. ఒక బ్లౌజ్ పీసే కొంచెం డిసప్పాయింటెడ్గా అనిపించింది అనమాట. అంటే నాకే సెట్ అవ్వలేదంటే, నాకంటే హైట్ ఉండే వాళ్ళకి అసలు సెట్ అవ్వదు, అందుకని చెప్పేసి చెప్తున్నా. వర్క్ వైజ్ అయితే చాలా బాగుంది. మీరు వెబ్సైట్లో ఆర్డర్ చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు. కానీ చూసి కొంచెం చెక్ చేసి చేసేసుకోండి. నేనైతే కొంచెం ఈ శారీ వీడియో చూసేటప్పుడు ఖాళీ ఆ శారీ ఆ ఫ్రంట్ లుక్నే చూశాను, కానీ ఆ శారీ బ్యాక్ బ్లౌజ్ వచ్చేసి ఎట్లా వచ్చిందనేది చూడకుండానే తీసుకున్నాను. దానివల్ల నాకైతే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. మిగిలిందంతా ఆల్ ఓకే. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేసేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందేమో షేర్ చేసేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.